కోటెం ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా పైన రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ముస్తఫాను మానసికంగా వేధించేందుకే పోలీసులు ద్వారా సోదాలు నిర్వహిస్తున్నారని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వం వివరిస్తుందని మండిపడ్డారు. ముస్తఫా పైన నమోదైన కేసుల విషయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు. పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలని, రాజకీయ నాయకుల ఒత్తిడికి లోను కావద్దని సూచించారు. ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ఆరోపించిన అంబటి, ముస్తఫాలాగా నేను పారిపోను, న్యాయస్థానాల్లోనే పోరాడతామంటూ స్పష్టం చేశారు. అలాగే ముస్తఫా, విరూపాక్ష తనపైన జరుగుతున్న చర్యల వెనుక ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు. ఈ సూర్యచంద్రరావు అనే ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు న్యూస్ బిల్లో. మా అబ్బాయి అభి అనే అతన్ని కిడ్నాప్ చేశారు, తీసుకువెళ్ళారు, కిడ్నాప్ చేసి అక్కడ పెట్టారు. దాంతో నేను బషీర్, వీళ్ళ అబ్బాయి, ఎవరు ముస్తఫా గారి అబ్బాయి తీసుకువెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేశాను. తర్వాత ముస్తఫా గారికి కూడా ఫోన్ చేస్తే ముస్తఫా గారు నా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి మీ అబ్బాయిని అన్నాడు అని ఎఫ్ఐఆర్లో ఉన్న సారాంశం. దీనికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కిడ్నాప్ కేసు పెట్టారు, దానితో పాటు అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు. ఇన్ని సెక్షన్లు వేశారంటే ఇక ఇతనికి బెయిల్ రాకుండా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా పోలీసులు కేసు పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పడానికి మేము ముందుకొచ్చాం. ఎందుకంటే మహమ్మద్ ముస్తఫా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి పొందలేదు. మీరు 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముస్తఫా తప్పు చేసినటువంటి సందర్భం లేదు.